బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. ఉనికి కోసం పార్టీని బతికించడం కోసం రామచంద్రరావు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. బీజేపీకి రైతులపై చిత్తశుద్ధి లేదని, బీఆర్ఎస్ బీజేపీది ఫెవికాల్ బంధం అంటూ కూడా ఆయన విమర్శించారు. ఇక అన్ని విషయాలపైన మాట్లాడే రామచంద్రరావు తుమ్మిడిహెట్టిపై ఎందుకు నోరు మెదపడం లేదంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా తుమ్మిడిహెట్టి నిర్మాణానికి అడ్డుపడకుండా బీజేపీ సహకరించాలంటూ కూడా ఆది శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారి మాటలు అయోమయంగా వారు మాట్లాడుతున్నటువంటి తీరు, వారి మాటల్లో సుష్టత లేకుండా అడ్డదిడ్డంగా మాట్లాడే ప్రయత్నం చేయడం, ఉనికిని కాపాడుకునే ప్రయత్నమా, మాట్లాడకపోతే గుర్తింపు రాదనేటువంటి ఆలోచన. కానీ ఆయన మాటలన్నీ కూడా అయోమయం, అయ్యో రామచంద్ర అనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భం తప్ప, నిజంగా మీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా రైతుల పట్ల, తెలంగాణ ఉన్నటువంటి ప్రజల పట్ల మీరు వెంటనే మహారాష్ట్ర వెళ్ళాలి. మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించి మెప్పించి అపాయింట్మెంట్ ఇప్పించాలి. రాజకీయాల కోసం మీరు మాట్లాడే మాటలు మానుకొని పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా వెళ్ళి ఈరోజు తుమ్మడెట్టి ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకోవడానికి కోసం మనం ముందుకు వెళ్దామన్నమాట సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈరోజు ప్రధానంగా మీ పైన ఒత్తిడి తీసుకురావడానికి గల కారణం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. అక్కడ మహారాష్ట్రలో మీ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రయత్నం చేస్తున్నాం. ఈ అంశాన్ని కూడా మీరు ఆలోచించకుండా ఈరోజు